హలో అండి, ప్రాన్స్ బిర్యానీ చేశాను. అది ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఆల్రెడీ ప్రాన్స్ కడిగి పెట్టుకున్నాను ముందుగానే. కొంచెం పసుపు ఉప్పు వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవడం కోసం అందులో కొంచెం పసుపు, కొంచెం కారం, ఉప్పు, తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, బిర్యానీ మసాలా పౌడర్ 1 స్పూన్, 2 పచ్చిమిర్చి, కొంచెం పెరుగు, 1 టీ స్పూన్ నిమ్మరసం అన్నీ వేసుకుని మ్యారినేట్ చేసుకుని 1 అవర్ పక్కన పెట్టేసుకున్నా. 1 అవర్ తర్వాత బాండీ పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని అది కాగగానే బిర్యానీ దినుసులు వేసేసుకున్నాను. బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, జాజికాయ, బిర్యానీ పువ్వు, ఇలాచి ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేశాను. ఆనియన్స్ కూడా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేశాను. ఆల్రెడీ 1 స్పూన్ మ్యారినేట్ చేసిన దాంట్లో కలుపుకున్నాను కాబట్టి ఇందులో 1 స్పూన్ వేస్తున్నాను. పచ్చిమిర్చి ఆల్రెడీ మ్యారినేట్ చేసిన దాంట్లో వేసాను కదా అని ఇందులో వేయలేదండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నది అందులో వేసేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలుపుకొని అంతా కలిసేలాగా కలుపుకోండి. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను. ఇట్లా ఒకసారి కలుపుకున్న తర్వాత నేను బియ్యం ఆల్రెడీ కడిగి వడకట్టుకుని పక్కన పెట్టుకున్నాను. 1 గ్లాస్ ఆఫ్ రైస్ అందులో వేసుకుని బాగా కలుపుకోండి. ఒక 1 మినిట్ అట్లా అన్నీ కలిసేంతవరకు అట్లా కలుపుకున్న తర్వాత 1 గ్లాస్ ఆఫ్ రైస్ కదా, 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను. పోసుకున్న తర్వాత కలుపుకుని సో ఇలా బాయిల్ అవుతున్నప్పుడు టేస్ట్ చూసుకుని సాల్ట్ ఏమైనా యాడ్ చేయాలా లేదా అనేది ఒకసారి చూసుకుని యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకుని విజిల్ పెట్టేసుకుని 3 విజిల్స్ రాగానే ఆఫ్ చేసేసుకోండి. సో రెడీ అయిపోయింది బిర్యానీ. అసలు చాలా టేస్టీ ఉందండి. ఒకసారి మీరు కూడా ఇట్లా చేసి చూడండి. నేను ఆల్రెడీ టేస్ట్ చేసిన తర్వాతే చెప్తున్నాను మీకు, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బై బాయ్.